అనుముల బ్రదర్స్ అదానిని దాటేస్తారేమో. 1000 కోట్లు పెట్టుబడులు పెట్టే స్థాయికి ఎదిగారు. వచ్చే ఏడాది ఫోర్బ్స్ జాబితాలో రిచెస్ట్ బ్రదర్స్. గ్లోబల్స్ను స్ఫూర్తిగా తీసుకున్న సీఎం కేబినెట్. ఏడాది పాలనలో 1,00,000 కోట్ల అప్పు చేశారు. కేసీఆర్కు 1000 ఎకరాలు ఉన్నట్టు నిరూపిస్తే రాసిస్తా. ఎన్ని చేసినా తట్టుకొని నిలబడ్డాం. మరో 4 ఏళ్లు పోరాటాన్ని ఉధృతంగా తీసుకెళ్దాం. నిరంతరం పోరాడుతున్న కార్యకర్తలకు నాయకులకు ధన్యవాదాలు. తెలంగాణ భవన్లో మీడియాతో కేటీఆర్. చరిత్ర క్షమించదు. సీఎం రేవంత్ను హెచ్చరించిన కేటీఆర్, రేవంత్ నీ నాటకాలు ఎల్లకాలం సాగవు. చరిత్రను చెరిపివేయాలనుకునే మూర్ఖులు తెలంగాణ భవన్లో కేటీఆర్. అనుమూల బ్రదర్స్ అంటే రేవంత్ రెడ్డి గారి అన్నదమ్ములు ఎవరైతే 6 ఉన్నారో ఆ 6 ఏకంగా అదానిని మించిన ఆదాయం సంపాదిస్తున్నారట. ఇంకొక ఏడాదిలో ఈ బ్రదర్స్ చేసే దందాలు కావచ్చు, అక్రమాలు కావచ్చు, అవినీతి వల్ల వీళ్ళు దేశంలోనే కాదు ప్రపంచంలోనే అత్యంత సంపన్నులుగా మారుతారేమో అనే ఒక ఆరోపణని ఇక్కడ కేటీఆర్ తెలంగాణ భవన్ సాక్షిగా చేసింది. ఏకంగా ఫోర్బ్స్ పత్రికలోనే వీళ్ళ ఆదాయము రాసుకొచ్చే ప్రయత్నం ఉన్నదట. 1000 కోట్ల పెట్టుబడులు పెట్టే స్థాయి దాకా ఈ బ్రదర్స్ వెళ్ళిందట. ఇక గ్లోబల్స్ను స్ఫూర్తిగా తీసుకున్న సీఎం కేసీఆర్. అంటే ఇప్పుడు మన అదాని గారు కాంట్రాక్టుల కోసము ఏకంగా 2,000 కోట్ల రూపాయలు లంచంగా ఇచ్చిందని అమెరికా ఆరోపించింది. కాంట్రాక్టుల కోసమే 2,000 కోట్లు లంచం ఇచ్చిండట. మరి మన యనుమల బ్రదర్స్ మరి ఈ కమానంగా సంపాదిస్తానంటే 1000 కోట్ల పెట్టుబడులు పెట్టే స్థాయికి పోయినంటే మరి వీళ్ళు ఇతరులకు ఎన్ని వందల కోట్ల లంచం ఇచ్చిందో వీటి కోసము అదొకటి బయటపడాలి. మరి ఈ సంపద ఎక్కడిది? ఈ యనుమల బ్రదర్స్ ఇంతకుముందు గతంలో ఎక్కడ వినబడ్డది లేదు, కనబడ్డది లేదు. వీళ్ళు పెద్దగా వ్యాపారాలు చేసినట్టు కూడా తెలంగాణ సమాజంలో గతంలో ఎవరికి ఎప్పుడు తెలియదు. ఒక రేవంత్ రెడ్డి గారి పేరు తప్పించి ఈయనకు 7 అన్నదమ్ములు ఉన్నారని, ఆ అన్నదమ్ములు అత్యున్నతమైన వ్యాపారాలు చేస్తున్నారనేది అయితే గతంలో ఎక్కడ మనకు తెలియదు. కేవలం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే వీళ్ళు తెర మీదకి వచ్చింది. తెర మీదకి వచ్చి ప్రతిరోజు ఏదో ఒక చోట వీళ్ళు ఈ అక్రమం చేస్తున్నారనో, ఆ అవినీతి చేస్తున్నారనో, ఇక్కడ దాడులు చేస్తున్నారనో వీళ్ళ చుట్టే వార్తలు తిరుగుతున్నాయి. మరి ఆ కమానంగా వీళ్ళు రిచెస్ట్ బ్రదర్స్ అయినలంటే ఇక రేవంత్ రెడ్డి గారి చేతివాటం ఏ స్థాయిలో ఉన్నదో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక గ్లోబల్స్ ప్రచారం అంటే అబద్ధాలను చెప్పడం. గ్లోబల్స్ అనే ఒక నాయకుడు ఎప్పుడు ఒక అబద్ధం చెప్తే పెద్ద అబద్ధం, ప్రపంచం ఆశ్చర్యపోయే ఒక అబద్ధం చెప్పేది అన్నట్టు. అట్లా రేవంత్ రెడ్డి గారు ఆయన కేబినెట్ కూడా అట్లనే చేస్తున్నది అనేది ఈ కేటీఆర్ ఆరోపణ. ఇక కేసీఆర్కు 1000 ఎకరాల ఫామ్ హౌస్ ఉన్నట్టు ఎవరైనా నిరూపిస్తే రాసిస్తామంటున్నారు. వాళ్ళు మొదటి నుండి ఇదే ముచ్చట చెప్తున్నారు. అయితే కేటీఆర్ గారు చేతులు గాలినాక ఆకులు పట్టుకున్నట్టు చేస్తాను. ఇప్పుడు వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అనేక ఛానళ్ళు కావచ్చు, లేకపోతే కేటీఆర్ బీఆర్ఎస్ అంటే గిట్టని అనేక మంది యూట్యూబర్లు కావచ్చు, ఏకంగా ఒక దగ్గరికి పోయేది ఇదే కేటీఆర్ ఫామ్ హౌజులు అని వాటి మీద డ్రోన్లు ఎగరేసేది, వాటి మీద వీడియోలు చేసుకుని వచ్చేది. దీని మీద ఖండించే ప్రయత్నం వీళ్ళు ఈ 10 సంవత్సరాలు ఎక్కడ చేయలేదు. పూర్తిగా వీళ్ళ పరిస్థితి చేయి జారిపోయినాక ఇప్పుడు అంటున్నారు 1000 ఎకరాల ఫామ్ హౌస్ మాకుంటే చూపించండి, మేము రాసిస్తాం. ప్రమాదం జరిగేటప్పుడే వీళ్ళు దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయలే. ఇప్పుడు అంటున్నారు 1000 ఎకరాల భూమి కనుక మాకుంటే, 1000 ఎకరాల భూమి మా నాన్న పేరు మీద ఉంటే ఎక్కడున్నదో చూపిర్రి రాసిస్తామని అంటున్నారు. ఇక మరో 4 ఏళ్ళు కూడా ఈ కార్యకర్తలే పోరాటం చేయాలనే ఒక మాటను కూడా ఇక్కడ కేటీఆర్ ప్రజల ముందు పెడుతున్నారు. మరిగా నిజానికైతే కార్యకర్తలు తెగించి కొట్లాడుతున్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు తెగించి కొట్లాడుతున్నారు. నిజాన్ని పార్టీని కాపాడుకోవడానికి కేటీఆర్, హరీష్ రావు వీళ్ళెంతగా ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళ వెనుక ఉన్న కార్యకర్తలు, వాళ్ళ ముందు ఉన్న కార్యకర్తలు కూడా బీఆర్ఎస్ కోసం ఆనెస్ట్గా రూపాయి ఆశించకుండా ఫైట్ చేస్తున్నారనేది మనకు కళ్ళకు కనబడుతున్నది.